సొంత ఇల్లు మనలో చాలామందికి ఇదొక పెద్ద కల కదా. కాని ఒక 50 ఏళ్ల క్రితం ఇది కేవలం కలగానే ఉండిపోయేది. అప్పు తీసుకోవడమంటే అవమానమనుకునే రోజుల్లో ఒకే ఒక్క ఆలోచన మొత్తం బ్యాంకింగ్ సిస్టమ్నే ఎలా మార్చేసింది. ఒక చిన్న హౌసింగ్ ఫినాన్స్ కంపెనీ ప్రపంచంలోనే అతిపెద్ద బ్యాంకుల్లో ఒకటిగా ఎలా మారింది? ఈరోజు దాని గురించే మనం తెలుసుకోబోతున్నాం. సరే, ఈ అద్భుతమైన ప్రయాణాన్ని మనం ఎలా అర్థం చేసుకోబోతున్నామంటే, ముందుగా వారి ప్రారంభ కలతో మొదలుపెట్టి వాళ్లు ఎదుర్కొన్న ప్రధాన సమస్య ఏంటో చూద్దాం. ఆ తర్వాత వాళ్లు తీసుకున్న వ్యూహాత్మక మార్పులు ఒక సామ్రాజ్యాన్ని ఎలా నిర్మించారు, దాని ప్రభావం ఎలా ఉంది, ఇంకా ముఖ్యంగా మనం నేర్చుకోవాల్సిన కీలక పాఠాలేంటో వివరంగా చర్చిద్దాం. ఈ కథ మొదలైంది ఒక బ్యాంకుతో కాదు, అస్సలు కాదు. ఇది 1970ల నాటి భారతదేశంలో ఒక సాహసోపేతమైన కల నుండి మొదలైంది. ఆ రోజుల్లో బ్యాంకింగ్ అంటే కేవలం కొద్దిమందికి మాత్రమే. ప్రభుత్వ బ్యాంకులు పెద్ద పెద్ద ఇండస్ట్రియలిస్టులకే లోన్లిచ్చేవి. మరి నెల జీతంతో కుటుంబాన్ని పోషించుకుంటూ స్వంత ఇంటికోసం కలలు కనే మధ్యతరగతి ఉద్యోగి పరిస్థితేంటి? వ్యవస్థాపకుడు హస్ముఖ్ భాయ్ పరేఖ్ ఈ గ్యాప్ని, ఈ తీరని అవసరాన్ని చాలా స్పష్టంగా గుర్తించారు. సరిగ్గా ఈ కల నుండే హెచ్డిఎఫ్సి పుట్టింది. కానీ కథ ఇక్కడతో అయిపోలేదు. దేశ ఆర్థిక వ్యవస్థలో వచ్చిన ఒక పెను మార్పు వారి ముందు ఒక కొత్త సవాలును, కాని అంతకంటే చాలా పెద్ద అవకాశాన్ని నిలబెట్టింది. అయితే అసలు సిసలైన ఛాలెంజ్ ఇక్కడే మొదలైంది. కేవలం ఒక కంపెనీని పెట్టడం ఒకెత్తైతే, డబ్బు విషయంలో ఒక తరం మొత్తం ఆలోచించే తీరునే మార్చడం ఇంకో ఎత్తు. ఆ రోజుల్లో ప్రజల మైండ్సెట్ ఎలా ఉండేదో తెలుసా? లోన్ అంటే అప్పు, అప్పు అంటే సమాజంలో అవమానం. ఇదే ఆ తరం నమ్మకం. ఈ భయాన్ని, ఈ ఆలోచనా విధానాన్ని బద్దలుగొడితేనే కస్టమర్లొస్తారని దీపక్ పరేఖ్కి స్పష్టంగా తెలుసు. ఈ అప్పు అనే భయాన్ని పోగొట్టడానికి వాళ్లొక అద్భుతమైన, చాలా సింపుల్ స్ట్రాటజీని ఫాలో అయ్యారు. వాళ్లు ప్రజల దగ్గరికి వెళ్లి ఏం చెప్పారంటే, మీరు ప్రతి నెలా ఇంటి అద్దె కడుతున్నారు కదా, అదే డబ్బుని ఈఎంఐగా కట్టండి, కొన్నేళ్లలో ఆ ఇల్లే మీ సొంతమవుతుంది. చూడండి, ఎంత సింపుల్ ఐడియా. అప్పుని ఒక భారంగా కాకుండా ఒక పెట్టుబడిగా, ఒక అవకాశంగా చూపించారు. హెచ్డిఎఫ్సి సక్సెస్ఫుల్గా వెళ్తున్న టైంలోనే ఒక ఆర్థిక సంక్షోభం వచ్చి వాళ్ల బిజినెస్ పునాదులనే కదిలించేసింది. ఇది వాళ్లని ఒక సాహసోపేతమైన, చాలా దూరదృష్టి ఉన్న నిర్ణయం వైపు నెట్టింది. అసలు ప్రాబ్లమేంటంటే, హెచ్డిఎఫ్సి బయట ఎక్కువ వడ్డీకి అప్పు తెచ్చి తక్కువ లాభానికి లోన్లిచ్చేది. ఇది చాలా రిస్కీ బిజినెస్ కదా. మరి దీనికి సొల్యూషన్ ఏంటి? సొంతంగా ఒక బ్యాంకు పెట్టడం. ఎందుకంటే బ్యాంకు పెడితే ప్రజలు వాళ్ల కరెంటు, సేవింగ్స్ అకౌంట్లలో దాచుకునే డబ్బు వస్తుంది. దీన్నే కాసా అంటారు. ఈ డబ్బుకి బ్యాంకు చాలా తక్కువ వడ్డీ చెల్లిస్తే సరిపోతుంది. అంటే ఇది ఒక బంగారు గనిలాంటిది. కానీ ఈ ఐడియా చెప్పగానే అందరూ ఓకే అనేశారనుకుంటున్నారా? లేదు, సొంత బోర్డు మెంబర్సే వ్యతిరేకించారు. మన పని ఇండ్లు గట్టడానికి అప్పులివ్వడం, బ్యాంకింగ్ మనకెందుకు, ఇది చాలా పెద్ద రిస్క్ అన్నారు. అయినా దీపక్ పరేఖ్ తన విజన్ను బలంగా నమ్మారు, ముందుకు వెళ్లారు. మరి జీరో నుంచి ఒక సామ్రాజ్యాన్ని ఎలా కట్టారు? వాళ్ల సక్సెస్కి వెనుకున్న ఆ కీ ప్రిన్సిపల్స్ ఏంటో చూద్దాం. ఫస్ట్ స్టెప్, సరైన లీడర్ను ఎంచుకోవడం. ఆదిత్య పూరిని సీఈఓగా తెచ్చి ఆయనకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చారు. మీకు తెలుసా, ఆయన ఆఫీస్లోకి ఫస్ట్ టైం అడుగుపెట్టినప్పుడు అక్కడున్నవి విరిగిన కుర్చీలు, పాత ఫర్నిచర్. కాని ఆయన కళ్లలో మాత్రం ఒక వరల్డ్ క్లాస్ బ్యాంకును నిర్మించాలనే కసి కనిపించింది. వాళ్ల సక్సెస్లో మరో కీ ఫ్యాక్టర్ టెక్నాలజీ. ఆలోచించండి, మన దేశంలోకి మొబైల్ ఫోన్లు అప్పుడప్పుడే వస్తున్నాయి. ఆ టైంలోనే ఎస్ఎంఎస్ బ్యాంకింగ్ను లాంచ్ చేసి బ్యాంకును ప్రతి ఒక్కరు జేబులోకి తీసుకొచ్చారు. తిరిగి చెల్లించగల వాళ్లకే అప్పు, ఇది వాళ్ల మంత్రం. ఈ ఒక్క రూల్ వాళ్లని ఎలా కాపాడిందో తెలుసా? 2008లో ప్రపంచం మొత్తం ఆర్థిక మాంద్యంలో కూరుకుపోయి పెద్ద పెద్ద బ్యాంకులు కూడా మూతపడ్డప్పుడు హెచ్డిఎఫ్సి మాత్రం ఒక కొండలా నిలబడింది. ఇక ఫైనల్ మాస్టర్ స్ట్రోక్, ఈ మెగా మర్జర్. ఇది ఒక ఫైనాన్షియల్ సునామీని క్రియేట్ చేసింది. ఇప్పుడేమైందంటే, బ్యాంక్ దగ్గరున్న తక్కువ వడ్డీ డబ్బుని డైరెక్ట్గా హౌసింగ్ లోన్ల కోసం వాడుకునే పవర్ వచ్చింది. ఇది వాళ్లను ఇంకెవ్వరూ అందుకోలేని స్థాయికి తీసుకెళ్ళింది. సరే, ఇన్ని దశాబ్దాల కష్టం, ఇన్ని స్ట్రాటజిక్ నిర్ణయాలు, వీటి రిజల్ట్ ఏంటి? దాని ఇంపాక్ట్ ఎంత పెద్దది? ఈరోజు ఈ రెండు కంపెనీలు కలిసిన తర్వాత
వాళ్ళ బ్యాలెన్స్ షీట్ సైజు మనం ఊహించలేం కూడా. ఇది కేవలం ఒక బ్యాంక్ కాదు, మన దేశ ఆర్థిక వ్యవస్థను నడిపించే ఒక ఇంజిన్. ఫలితంగా ఇది ఇండియాలోనే అతిపెద్ద ప్రైవేట్ బ్యాంకుగా, ఇంకా చెప్పాలంటే ఇండియన్ స్టాక్ మార్కెట్లో 3వ అత్యంత విలువైన కంపెనీగా నిలిచింది. సరే, ఇంత పెద్ద సక్సెస్ స్టోరీ నుంచి మన బిజినెస్లకు, మన స్టార్టప్స్లకు మనం నేర్చుకోవాల్సిన పాఠాలేంటి? ఈ 5 సూత్రాలే మొదటి రోజు నుండి ఇప్పటి వరకు హెచ్డిఎఫ్సి విజయానికి పునాదిరాళ్లుగా నిల్చాయి. ప్రతి ఒక్క ఆంట్రప్రెన్యూర్కి ఇవి ఒక గైడ్ లాంటివి. హెచ్డిఎఫ్సి కథ మనకొక పవర్ఫుల్ విషయాన్ని గుర్తుచేస్తోంది. చాలాసార్లు మన బిజినెస్కు అసలైన అడ్డంకి మన కాంపిటీటర్ కాదు, మన కస్టమర్ మైండ్లో ఉన్న ఒక చిన్న భయం లేదా అపోహ. దాన్ని మనం బ్రేక్ చేయగలిగితే సక్సెస్ మనదే. ఒక్కసారి ఆలోచించండి, మీ బిజినెస్లో కస్టమర్లను ముందుకు రాకుండా ఆపుతున్న ఆ మైండ్ సెట్ బ్యారియర్ ఏంటి? जय हो जय हो भारत माता की जय।